జరగబోతుంది రాష్ట్రంలో? ఇప్పుడు 175కి 175 అని వైసీపీ ప్రకటిస్తుంది. ఎందుకు ఈ గవర్నమెంట్ ఏంటి చేతకనోడికి మనం ఇచ్చామన్నది ఆలోచనలకు ప్రజలు. సీనియర్ లీడర్గా మీరు కూడా ఊహించింది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసాడు, ఆడు గోతులాడు తీసుకున్నాడు. సింహం సింగిల్గానే వస్తుందని ఒక ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాల్సిన అవసరం? ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా చెట్లు కొట్టేశారు, తెరలు కట్టారు. తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? ఈ బీజేపీ టీడీపీ పొత్తు కలిసిన తర్వాత మొత్తం టోటల్ ఇటుపడుతున్నారు. పెద్దాపురం నియోజకవర్గం, మరోవైపు రాజకీయం, ఒక విభిన్నమైన శైలిలో సాగే రాజకీయం. ఇక్కడ నుంచి తెలుగుదేశం మొదటి జాబితాలోనే అభ్యర్థిగా ప్రకటించిన మాజీ హోంమంత్రి చినరాజప్ప మనకు ఇక్కడ ఉన్నారు. రాజప్ప గారు నమస్తే. సార్, ఎక్కడో చినగాడవల్లి ఒక చిన్న వ్యవసాయ కుటుంబం చినరాజప్ప, ఒక రాష్ట్రానికి హోంమంత్రి, ఆ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అనుకున్నారు ఎప్పుడైనా? అది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం వలన కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆ స్థాయి వచ్చింది. అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యకర్తలను గుర్తించి ఎవరైతే పనిచేసాడో బాగా పనిచేసిన అందరికీ పదవులు ఇవ్వటం. అందులో భాగంగా నాకు ఆ పదవి వచ్చింది. ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు, అంటే ఒక జిల్లా అధ్యక్షుడిగా చాలామంది పనిచేసి ఉంటారు. ఒక సుదీర్ఘ కాలం పాటు ఎవరితో, అంటే తూర్పుగోదావరి జిల్లా అంటేనే ఒక ఆత్మవిశ్వాసానికి, లేకపోతే ఇది చిన్నది జరిగినా సరే దాన్ని సీరియస్గా స్పందించడంలో కానీ పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎక్కడ కూడా ఏ చిన్నది లేకుండా నడిపించుకెళ్ళారు. ఎలా సాధ్యమైంది ఒక తెలుగుదేశం లాంటి పార్టీ? అంటే నాది పార్టీ కమిట్మెంటు, పార్టీ బాగుండాలనే ఆలోచనతో పనిచేశాను. వ్యక్తులు చూడలేదు. వ్యక్తులు ఎంత కావాల్సిన నా పని అయినా సరే నేను పార్టీ కోసం ఆలోచించాను. నేను సొంతంగా చేసుకుంటే పార్టీ నష్టపోద్దని ఆలోచించాను. అలాగే అందరినీ కూడా కోఆర్డినేట్ చేసేటప్పుడు కూడా పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఒకవేళ నేను ఇంపార్టెన్స్ ఇచ్చి బాగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు భోజనం తట్టి ఎదరికి వెళ్ళాలన్నాడు. అంచేత దానివల్ల నేను అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి పనిచేశాను. అందరూ కూడా పార్టీ లెవెల్లో వెళ్తున్నాం కనుక, పార్టీ రూట్లో వెళ్తున్నాం కనుక ఎవరో డిస్టర్బ్ చేయలేదు, పార్టీకి పని చేస్తాడలేతానని చెప్పి ఇంకా అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఇలాగ గోరింట్లో బుచ్చి చౌదరి, యనమల రామకృష్ణుడు, జిఎంసి బాలయ్య గారు, ఇలా మీ సమకాలికలుగా ఉన్నవాళ్ళు, ఒక పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్న నాయకులతో ఎలాంటి సమన్వయం ఉండేది వాళ్ళతో? అంటే నేను బాలయ్య గారు కానీ, రామకృష్ణ గారు కానీ, బుచ్చి గారిని కానీ వీళ్ళందరూ కూడా పెద్దలు, గురువుల కింద భావించాను. కానీ నేను ఈ పార్టీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నా పెద్దలుగా భావించి వాళ్ళ సలహాలు కూడా తీసుకుని మనం ముందుకెళ్ళడం జరిగింది. ఇలాగ రాష్ట్ర రాజకీయాలకు వద్దాం. ఇప్పుడు జగన్ సిద్ధం అంటున్నాడు, మీరు సంసిద్ధం అంటున్నారు. ఏంటి అంత యుద్ధ వాతావరణం ఈసారి? ఏంటి మీరు చాలా ఎన్నికలు చూస్తుంటారు, ఈసారి ఎందుకు అటువంటి వాతావరణం ఏర్పడిందంటే? అంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఒక రాష్ట్రం బాగు చేయాలి, ఈ రాష్ట్రం బాగు చేస్తే రాష్ట్రం లాండ్ ఆర్డర్ బాగుంటే రాష్ట్రం బాగుపడుతుంది అని ఆలోచనతో పనిచేస్తాడు ఈయన ఆలోచనలో పనిచేయలేదు. లాండ్ ఆర్డర్ ఏమైపోయినా బాధ లేదు, ప్రజలు ఏమైపోయినా బాధ, రాష్ట్రం ఏమైపోయినా బాధ లేదు, నేను బాగుండాలి, నేను దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి ఆలోచించాడు. కనుక ఆయన ఈ లాండ్ ఆర్డర్ని పట్టించుకోకుండా లాండ్ ఆర్డర్ చేతిలో తీసుకుని ఈయన పరిపాలన చేశాడు. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించలేదు. ఆలోచించడం వల్ల సంక్షేమం కూడా నేను చేశానని చెప్పి, బటన్ నొక్కానని చెప్పి పదే పదాలు చెప్పిన 185% అవ్వలేదు. దాని మీద ఇవాళ ప్రజల్లో విసుకెక్కింది. ముఖ్యంగా ఈ ప్రజలకి విలువ, డబ్బు వాల్యూ పెరిగిపోయింది బాగా. నిత్యావసర ధరలు కానీ, కరెంటు బిల్లులు కానీ, ఆయిల్ కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడు బతకడానికి కూడా కష్టమైన పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఈ గవర్నమెంట్ ఏంటి చేతకనోడికి మనం ఇచ్చామన్నది ఆలోచనలోకి ప్రజలు వచ్చారు. రాజప్ప గారు, ఇప్పుడు నవరత్నాలు కావచ్చు, లేకపోతే వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, అన్నీ కూడా నేను పారదర్శకంగా చేస్తున్నాను ఒక పెద్ద ప్రచారం వైసీపీ చేస్తుంది. వర్కౌట్ కదా? అంటే ఇప్పుడు అది ఎప్పుడు జరుగుతుందంటే, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రానికి అందరికీ ప్రజలందరికీ కూడా నేను బాగుండన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది. నీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలందరూ కూడా సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఆ ఓటుని వేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాలంటీర్లు చెప్పినా సరే వాళ్ళ పనులు చేస్తారు తప్పించి వీళ్ళకి కోఆపరేట్ చేయరు. ఎలా ఏం జరగబోతుంది రాష్ట్రంలో? ఇప్పుడు 175కి 175 అని వైసీపీ ప్రకటిస్తుంది.
మీకు ఎలాంటి అంచనాలు? ఎందుకంటే రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు మీరు. ఫీల్డ్ లెవెల్లో మేము చూస్తూ ఉన్నాం కదా, నేను కూడా కాన్స్టిట్యూన్సీ తిరుగుతున్నాను. ఎక్కడ కూడా జగన్ గాలి లేదు, గాలి లేదు. రెండు, జగన్ గారు మాకేం చేయలేదు, రోడ్లు వేయలేదు, రోడ్ల మీద దారుణంగా ఉంది. రోడ్లు ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తున్నాం, బయటకు వెళ్తే చాలు ప్రాణాలు పోయే పరిస్థితి. ఎలాగరా బాబు ఈ బయటట్టం అన్నది రోడ్డు. సంక్షేమం అరకొర చేశాడు. మెయిన్ సంక్షేమం చేసిన 80% చేయకూడదు, 15% చేశాడు. విద్యుత్ రేట్లు బాగా విపరీతంగా పెరగడం వల్ల కరెంటు బిల్లు 500 వచ్చేవాడికి 1500 వచ్చింది, 2000 వస్తుంది. దాని మీద కరెంటు బిల్లు కట్టే పరిస్థితులు కూడా వీళ్ళు కనపడలేదు. అలాగే సారా పాలసీ తీసుకున్నప్పుడు, బ్రాందీ షాపులు ఎరక్ పాలసీ తీసుకున్నప్పుడు కూడా అదంతా స్వప్రయోజనాల కోసం వాళ్ళ కంపెనీలన్నీ కూడా తెచ్చి డూప్లికేట్ సరుకు పెట్టి తాగించి రేటు పెంచి ఇవాళ ప్రజల ఆరోగ్యం పోయి, ఇవాళ చాలామంది కిడ్నీస్ పోతున్నాయి, చాలామంది ఆరోగ్యం పోతుంది, లివర్ పోతుంది ఈ చీప్ లిక్కర్ తాగడం వల్ల. ప్రజలందరూ అనారోగ్యంగా అయిపోయారు. దాని మీద ఇలా కుటుంబాలు ఎవరో కూడా ఈ విషయంలో, ఆ తాగేవాళ్ళ విషయంలో ఒక్కళ్ళు కూడా కుటుంబం కూడా జగన్ గారికి ఓటేది. ఇలా తెలుగుదేశం పార్టీలో యోగాడం, మరోవైపు శంఖారావం ఇలాంటితో పాటు చంద్రబాబు నాయుడు కూడా అనేక యాత్రలు చేస్తున్నారు లోకేష్తో పాటు. ఎలాంటి ప్రయోజనం ఉంటుందనుకుంటున్నారు? అంటే బిగినింగ్లో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రతిపక్షమే గవర్నమెంట్ బాగా చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, అభివృద్ధి చేయాలని ఆలోచన గవర్నమెంట్ చేస్తుంది. ఏం చేయలేదు అన్నదే ప్రతిపక్షం చేస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే అసలు ప్రతిపక్షం ఉండకూడదని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు బయటకు వస్తే ఇంటికి తాళాలు వేసి ఇంటికి తాడులు కట్టిన పరిస్థితి సంఘటన కూడా మేము చూసాము. అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఓ ప్లేస్కి వెళ్తానంటే, విశాఖపట్నం వెళ్ళినా, ఇంకో చోట తిరుపతి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాకూడదని చెప్పి ఇంటికి మళ్ళీ వెనక్కి పంపించిన సంఘటనలు ఉన్నాయి. దాని మీద చాలా యుద్ధ వాతావరణం తయారైనప్పుడు ప్రజల్లో, కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించి నేను ఎదరికి వెళ్తానని చెప్పి మీరందరూ సహకారం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు. లోకేష్ గారి పాదయాత్ర కూడా ఆయన చేస్తుంటే, పాదయాత్రలో కూడా ఆయనకి ఆఖరి కుర్చీ కూడా పీట కూడా లాక్కున్నాడు, మైక్ లాక్కున్నాడు. అయినా సరే ఆయన పట్టుదలగా ఆయన పాదయాత్ర చేశాడు, యువగలం చేశాడు. యువగలం దమ్ము ఉండాలి ఎవరికైనా సరే, దమ్ము లోకేష్లో కనపడ్డది అని చేత ఇవాళ పాదయాత్ర చేయగలిగాడు. ఈ రెండు కార్యక్రమాల వల్ల ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజల్లో ధైర్యం వచ్చింది. ఈ జగన్ గారి ప్రభుత్వం ఇసుపెక్కిపోయి ఉన్నారు, ధైర్యం వచ్చింది. దాని ద్వారా ఇవాళ తెలియదేనికి ఓటు వేయాలని చెప్పి ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు. అలాగే సంక్షేమం తీసుకొస్తే అభివృద్ధి ఎలాగా చేయలేదు, సంక్షేమం చేశానని చెప్తున్నాడు. చేశానని చెప్పారు. 10 లక్షల కోట్లు ఇవాళ బట్టన్ నొక్కారు, 3 లక్షల కోట్లు నొక్కాడు అన్నట్టు. అందులో ఎంతవరకు నిజమంటే 15% కూడా ప్రజలకు అందలేదు. రెండు, ఈ కమ్యూనిటీస్ తీసుకుంటే ఎస్సీ కమ్యూనిటీ చట్టబద్ధత చేయాలి, నిధులన్నీ కూడా చట్టబద్ధత చేయలేదు. నిధులన్నీ కూడా ఎస్సీలు, బీసీలు, కాపులు, ఓసీలు అందరికీ సమానంగా డబ్బులు పంచిపెట్టాడు. కానీ ఎవరి హక్కులు, ఎస్సీలకి ఈ హక్కు ఉంది, మా చట్టబద్ధత ఉంది, ఈ హక్కు, ఆ నిధులు రాలేదు. అలాగే బీసీలకు మాకు హక్కు ఉంది, ఇది సప్లాన్ ఉంది, మాకు ఈ డబ్బులు వస్తాయి మాకు అన్నది, అది రాలేదు. కాపులకు వచ్చేటికి మాకు 5,000 కోట్లు ఇస్తాడు, మాకు రిజర్వేషన్ ఇస్తాడు అన్నది అది జరగలేదు. విదేశీ విద్యకు రద్దు చేసాడు, లోన్స్ రద్దు చేసాడు. ఇవన్నీ కూడా రద్దు చేయడం వల్ల ఈ సంక్షేమంలో కూడా ఇవి కూడా సంక్షేమే, అవన్నీ కూడా ఫెయిల్ అయ్యాడు, అందులో ఫెయిల్ అయ్యాడు. ఇలాగ అంటే తెలుగుదేశం పార్టీలోని వాళ్ళే కాదు, ఒక సీనియర్ లీడర్గా మీరు కూడా ఊహించింది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఏమనిపించింది? అంటే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తాడని ఎక్స్పెక్ట్. అంత మూర్ఖుడు కనుక అరెస్ట్ చేసాడు, ఆడు గోతులాడు తీసుకున్నాడు. చంద్రబాబుని అరెస్ట్ అయిన తర్వాత అప్పుడు దాకా ఫైట్ చేసింది చంద్రబాబు నాయుడు చెమది పెరిగింది. దుర్మార్గుడు జగన్కి పరిపాలన చేతకాక వీళ్ళందరూ హెరాస్మెంట్ చేస్తున్నాడు అన్నది ప్రజల్లోకి వెళ్ళింది. ఆయన అరెస్ట్ తర్వాత రాష్ట్ర రాజకీయం మారిపోయి ఇవాళ తెలుగుదేశంకి అనుకూలంగా మారిపోయింది. అంటే అంతకుముందంతా జగన్ జైల్లో ఉన్నాడని ఒక పెద్ద విమర్శ తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చేది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని వేరువేరుగా చూసే అవకాశం ప్రజలకు ఉందా? జగన్కే చంద్రబాబు నాయుడుకి పోల్చొద్దు. ఎందుకంటే జగన్ గారు ముఖ్యమంత్రి కాకముందే తండ్రి అడ్డుకు పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించాడు. దాని రుజువుతోటి సహా బుక్ చేసాం మేము. అలాగే సిబిఐ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇంకో 1,00,000 కాదు పోనీ 43,000 ఉందని చెప్పి ఛార్జ్ షీట్లు 11 కేసులు పెట్టి వచ్చింది ఆయనకి. ఈయనకి వచ్చిందని గవర్నమెంట్ ఉన్నది కానీ కేసులు లేవు. ముందు కేసులు కట్టి కేసు ఎక్కడ ఉందో ఎంక్వైరీ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీద ఎంక్వైరీ తర్వాత పంపాడు. దానికి తేడా అది ముఖ్యమంత్రి కాకుండానే తండ్రి అడ్డం పెట్టుకున్న ఆస్తి 43,000 కోట్లు డిసైడ్ చేసి కోర్టు ముందు పెట్టాడు. అందుకే జైలుకి వెళ్ళాడు. ఈయన అలా కాదు, ఈయనంతా కూడా ఈయన కక్ష కట్టుకుని ఈయన అరెస్ట్ చేయాలని ఆలోచనతో వచ్చాడు. ఆయనే కాదు, పుల్లారావు గారి అబ్బాయి నన్ను అరెస్ట్ చేశాడు. అంతకుముందు ఏమో రవీంద్ర గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ వీళ్ళందరి మీద కట్టాడు. ఎలక్షన్ అనాలు ఉంది,
ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ వారం రోజులు ఉండగా పుల్లారావు గారు అబ్బాయిని అరెస్ట్ చేశారు. అది జిఎస్టీ కేసు. జిఎస్టీ కేసు వీటికి సంబంధం ఏంటి? కేసు కడితే నువ్వు డబ్బులు పైన వేసుకోమను, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. మీకు పని ఏంటి అసలు? ఏదో మోసాలు చేశాను ఇంకొకళ్ళు ఇద్దరి మీద వేళ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా బెదిరించే కార్యక్రమం ఉంది. బెదిరించడానికి మాత్రాన ఏలాళ్ళు జడరు, ప్రజలు ఓట్లేయటం మానరు. ఇలాగ 2019 తర్వాత రాజకీయ పరిణామాలు చాలా బాగా మారినాయి. తెలుగుదేశం పార్టీతో జనసేన ప్రయాణం చేస్తుంది, మరోవైపు బీజేపీతో కూడా పొత్తు కుదిరింది. ఎలా ఉండబోతుంది? అంటే అంటే మనం 2014 3 పార్టీలు కూడా మేము పోటీ చేసాం. ఆ రోజు 14 వచ్చినోడికి జనసేన పార్టీ ఒక సీట్ కూడా పోయింది. ఫుల్ మనం సపోర్ట్ చేసినప్పుడు వన్ సైడ్గా వచ్చింది. ఎందుకంటే అక్కడ సామాజిక వర్గం తప్పించి పూర్తిగా 180 సపోర్ట్ ఉంది. మొన్న మేము ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా కొంత భాగం టీడీపీకి అభిమానంతో మాకు వేసారు మొన్న అంతా కూడా. నాకు ఇక్కడ నేను పోటీ చేశాను, మొన్న విజయం సాధించాను. ఇక్కడ కాపు 65,000 కాపులు ఉన్నారు. నాకు 25,000 జనసేన పట్టుకెళ్ళి నేను ఎగడం జరిగింది. అంటే 2 రకాలు, ఓటీ అభివృద్ధి చేసాడా లేదో చూస్తున్నాడు, కమ్యూనిటీ చూస్తున్నాడు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్ ఉండాలి. అందుకే ఎక్సైజ్ చేసాడు, మంచి క్యాండిడేట్లు పెట్టడం కోసం అనేక ప్రయత్నాలు చేశాడు. చంద్రబాబు నాయుడు కలవాయన్ని కూడా మంచి క్యాండిడేట్లు ఇవ్వాలన్నది ఆలోచనతో ఉన్నాడు. అలాగే ఆయన పని కూడా ఫైట్ చేశారు. ఫీల్డ్లో ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. రాజప్ప గారు, జనసేన అంటే ఒక సామాజిక వర్గంగా ఎక్కువ మంది దాన్ని ఇది చేస్తున్నారు, ఆ ప్రయాణం ఓకే. బీజేపీతో ప్రయాణాన్ని ఎలా ఊహించాలంటే? అంటే 2 రకాల ఈ దుర్మార్గుడు పరిపాలనలో బీజేపీ కూడా అవసరం అని చెప్పాం. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కిందటిసారి కేంద్రం నిధులు తీసుకొచ్చాడు, ఎక్కువ తీసుకొచ్చాడు, ఎన్ఆర్జీ తీసుకొచ్చాడు. అందుకే గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెంది ఎస్సీ పేటల వరకు, బీసీ పేటల వరకు టోటల్ అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసాం, మంచినీటి సౌకర్యం కల్పించాం, బర్రెల గ్రౌండ్స్ బాగు చేసాం, కమ్యూనిటీస్ కట్టాం, ఇవన్నీ కట్టాం. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే నిధులు తేనాక అవకాశం ఉంది. మనం వెళ్ళినా ఈ జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళాడు. మనం సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గరికి మనం కనుక సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేమన్నది చంద్రబాబు నాయుడు దానికోసం డిసైడ్ తప్పించి ఇంకోటి ఏమీ కాదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ ఉండాలి, కేంద్ర నిధులు ఎక్కువ రావాలని ఆలోచనతో మేము ఉన్నాం. ఇలాగ సింహం సింగిల్గానే వస్తుందని ఒక ప్రచారం చేస్తున్నారు, దాన్ని ఎలా చూడాల్సిన అవసరం? అలా కాదు, సింగిల్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి అంత భయోతుడు ఎవడో లేడు. ఎందుకంటే ఆయన బయటికి రావడానికే తెరలు కట్టుకుని హెలికాప్టర్లో వచ్చి తెరలు కట్టుకుని ప్లేస్లోకి వెళ్తున్నాడు. అందుకే భయతుడు కాకపోతే ఏంటి? తెరలు కట్టుకోవడం ఏంటండి, ఎప్పుడు చూడలేదు. చెట్లు కొట్టేస్తున్నారు, ఏదో క్లియరెన్స్ కోసం చెట్లు కొట్టేస్తున్నారు. ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా చెట్లు కొట్టేశారు, తెరలు కట్టారు. దాన్ని బట్టి చూస్తే ఇంత భయస్తుడు ఇంకెక్కడ లేడని నేను అనుకుంటున్నాను. ఇలా మరోవైపు రాష్ట్రంలో షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టింది, ఎలా ఉండబోతుంది? అంటే ఎవరు ఓట్లు చీల్చుతుందని? అంటే ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ అప్పుడు. ఇప్పుడైతే రాష్ట్ర విభజన అయిన తర్వాత వీక్ అయింది. వీక్ అయితే నాదుడు కరెక్ట్గా లేడు. ఈ షర్మిలను పెట్టారు. షర్మిల ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా మార్పు రాలేదు. ఏమైనా కొంత పర్సెంటేజ్ 2%, 2%, 3% వెళ్ళాలి తప్పించి పెద్ద మార్పు ఉండదు. అంటే ఆవిడ దాడంతా జగన్ పైనే జరుగుతుంది. మనకి మీ పార్టీకి జరిగిన ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు అంటే ఆ రోజు ఎడదీసిన దాని మీద ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఇలా మరోవైపు మనం ఎంత కాదనుకున్నా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు, మొత్తం రాష్ట్రంలో కూడా కాపు సామాజిక వర్గం ఓటు అనేది అత్యంత కీలకంగా కనిపిస్తుంది. అటు ముద్రగడ కావచ్చు, లేకపోతే మనకి హరిరామ జోగయ్య గారు కావచ్చు, వీళ్ళిద్దరూ చేస్తున్న ఒక కామెంట్స్ లాంటివి. కామెంట్స్ కాదు కానీ, ఎందుకంటే మేము కూడా 40 సంవత్సరాలు ఉన్నాను, కమ్యూనిటీగా నాకు తెలుసు. ముద్రగడ పద్మనాభం కానీ పొడిదలకి వెళ్తాడు ఆయన. హరిరామ జోగయ్య పదవుల కోసం వెళ్తాడు, లేకపోతే క్యాస్టుల కోసం వీళ్ళందరూ ఫైట్ చేసినవాడు కాదు. క్యాస్ట్ ఒరిజినల్గా పనిచేసేవాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ బాగుండాలి, ఇది బాగుండాలని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు పాదయాత్రలో మేమందరం వెళ్ళాం. మీరు పాదయాత్ర చేసినప్పుడు మాకు ఒక హామీ ఇవ్వండి, గవర్నమెంట్ వస్తుంది, మాకు చేస్తారని చెప్తే చంద్రబాబు నాయుడు గారు చేసేది తప్పించి కాపులకి ఇంకెవడూ చేయలేదు. వాళ్ళనే కామెంట్ చేసే పరిస్థితి ఉన్నారని చేస్తే ఎవరు నమ్మరు. వేళ హరిరామ జోగయ్య ఏమో వాళ్ళ కొడుకు వైసీపీలోకి వెళ్ళిపోయాడు. మరి పద్మనాభం గారు వెళ్తాడా లేదని తెలియదు కానీ పద్మనాభం గారు కూడా పద్మనాభం గారు కూడా వెళ్తానని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఏమనుకోవాలి అంటే ఇప్పటివరకు అంటే దాన్ని బట్టి చూస్తే కాపుల కోసం కాదు, ఇది మా పదవుల కోసం అన్నది అర్థమవుతుంది. రాజప్ప గారు హోమ్ మినిస్టర్గా మీరు పనిచేశారు, ఎలాంటి ఆలోచనలతో మీరు పనిచేశారు? ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనేది చిన్న విషయం. అంటే నేను చంద్రబాబు నాయుడు మైండ్ పెట్టి పరిపాలన చేశాను. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, అది మాకు చెప్పాడని. ఈ ముందు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కొత్త రాష్ట్రం ఏర్పడింది అని చెప్పి మాకు ఎప్పటికప్పుడు చెప్పేవాడు. దాన్ని బట్టి ఆ లైన్లో నేను పనిచేసాను. రాష్ట్రం బాగుపడాలంటే మనం లా అండ్ ఆర్డర్ బాగుండాలని చెప్పి మేము వెళ్ళటం జరిగింది. ఎలాగా మీ నియోజకవర్గం దగ్గరికి వద్దాం.
దాదాపు 2 సార్లు 14, 19 అంటే ఒకటి తెలుగుదేశం గాలి అవ్వచ్చు, వైసీపీ గాలి లాంటిది అనుకున్న 19లో కూడా మీరు ఎదురు నిలిచి ఇక్కడ గెలిచారు. ఇంకా లోకలా నాన్ లోకలా మీరు? అలా కాదు, నేను ఇప్పుడు ఎవడో ఎవడో ఇన్ఛార్జి నెగ్గడం కోసం నేను లోకల్ నాన్ లోకల్ అని చెప్తున్నా తప్పించి నేను 10 సంవత్సరాలు అయింది ఇల్లు కొట్టుకున్నాను. 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుండి పని చేశాను. ప్రజలు ఏం చెప్పారంటే నన్ను కిందసారి నెగ్గించడానికి కారణం డెవలప్ చేశాడు రాజప్ప అని చెప్పి ఓట్లేసారు తప్పించి ఇంత గాలిలో మాకు పార్టీ బలం ఉంది, నాకు వ్యతిరేక ఓటు ఉన్నా పనిచేసాడు అన్నది చేశారు. ఇప్పుడేంటి పార్టీ గాలి ఉంది, నేను డెవలప్ పని చేసిన మళ్ళీ ఇంకోసారి మనం రాజప్పని తెచ్చుకుంటే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. 5 సంవత్సరాలు జగన్ వల్ల పరిపాలన లేదు, నేను చేద్దారనుకున్నాను, చేయనివ్వలేదు నన్ను. అందుచేత ఇంకొక అవకాశం నాకు ఇవ్వండి అని నేను చెప్తున్నాను. ఒక అవకాశం వస్తే మళ్ళీ ఏదైతే 5 సంవత్సరాల్లో పని చేసానో అలాగే పని చేస్తాను అని చెప్పి నేను చెప్తున్నాను. ప్రజలు నమ్మారు. తను వస్తే బాగుంటుంది. అంటే లా అండ్ ఆర్డర్ కానీ మంచితనం కానీ ఇవాళ ఎక్కడా కూడా కాంట్రవర్సీలు కానీ భూగజ్జాలు కానీ ఇవన్నీ లేకుండా నేను ఉంటుంది అన్నది నమ్మకం ప్రజల్లో. అంటే హ్యాట్రిక్ గ్యారంటీ తప్పకుండానే మామూలు కాదు, మంచి మెజార్టీతో నెగ్గుతాను నేను. అలాగా మరో విషయం, చాలా వరకు మీరు నిర్మాణాలు చేస్తే శిలాఫలకాలు మారిపోయినాయంట మీ పేర్లు. అంటే ఇప్పుడు అవి కాదు, మన టైంలో మనం ఓపెన్ చేసుకున్నాం, మనం సగం సగం కట్టి ఆగిపోయినవి ఉంటే వాళ్ళు ఫినిష్ కూడా చేయలేదు. ఓన్లీ ఈ సెక్రటరియట్లు గ్రామాల్లో కడుతున్నారు, అవి తప్పించి ఎక్కడ వర్క్ జరగలేదు, అయ్యే ఓపెన్ చేసుకుంటున్నారు. ఇలా 10 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ పెద్దాపురానికి నేను ఇది చేశాననేవి చాలా చెప్తున్నారు. ముఖ్యమైన ఏముంటాయి మీ అంటే నేను ఇప్పుడు డివిజన్ ఏర్పడి 50 సంవత్సరాలు అయింది. నేను అలా చూస్తే డివిజన్ ఆఫీసులో ఒకటి కూడా లేవు. మొత్తం టోటల్ డివిజన్ ఆఫీసులు అంటే నేను వచ్చాక నేను అన్నీ ఒకటి కాదు అన్ని ఆఫీసులు నేనే కట్టాను. సామలకోట పెద్దాపురం 2 పట్టణాలు అయ్యి 2 పట్టణాలు కలుపుతూ డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ వేసాను. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేకపోతే ఒక గ్రామాన్ని కలుపుకుంటూ 10 కోట్లు 20 కోట్లు పట్టుకొచ్చి 5 గ్రామాలు కలుపుతూ రోడ్లు తీసుకెళ్ళాను. కొన్ని గ్రామాల్లో మంచినీటి సౌకర్యం లేకపోతే మంచినీటి సౌకర్యం కల్పించాను. పంచాయతీ భవనం కట్టాను, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టాను. గ్రామీణ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎనర్జీ ద్వారా ఉపయోగించినటువంటి సిమెంట్ రోడ్లు మొత్తం ఎస్సీ పేటలకే బీసీ వార్డులకి అన్నింటికి కూడా కంప్లీట్ కనెక్షన్ ఇప్పి రోడ్లు కనెక్షన్ చేశాను. ఈవేళ ఎక్కడికి వెళ్ళినా సిమెంట్ రోడ్డుతో ఏ గ్రామానికి వెళ్ళొచ్చు. లోన కూడా ఈ పైగా కనెక్షన్ లోన గ్రామాల్లో రోడ్లు బ్రహ్మాండంగా జరిగినాయి. ఒక ఆలోచనతో ఇదే ఒక బస్ స్టాండ్ కట్టాను. బస్ స్టాండ్ ఉంది ఇదివరకు, ఆ బస్ స్టాండ్ ఉపయోగం లేదు, బస్సులు వెళ్ళి కాదు, మనుషులు ఎక్కువారు. మార్కెట్ బయట ఉండేది, బస్ స్టాండ్ లోన్ ఉండేది. మార్కెట్ని బయటికి పంపాను, బస్ స్టాండ్ లోన్కి తీసుకొచ్చాను. ₹1 కోటి ఇచ్చి బస్ స్టాండ్ కట్టాను. ఈ మార్కెట్ తీసుకెళ్ళి బస్ స్టాండ్లో పెట్టాను. ఆ మార్కెట్కి అది ఉపయోగపడుతుంది, దీనికి ఉపయోగపడుతుంది. చిన్న కార్యక్రమం అది. అలాగా పాండవుల మెట్ట ఉంది, పురాతన నుంచి ఉంది. దానికి మెట్లు ఎక్కలేకపోతుంటే దానికి రోడ్ వేసాం, సెంట్రల్ లైటింగ్ పెట్టాను. ఇలా బ్రహ్మాండంగా ఎక్కుతున్నాను. అలాగే మంచి పార్క్ కట్టాలని చంద్రబాబు నాయుడు పేరు మీద 8 ఎకరాల్లో పార్క్ కట్టాను. అది సాటర్డే సండే 10,000 మంది వస్తే ఇవాళ తాళం వేసారు. ఇవాళ సెంట్రల్ లైటింగు అలాగే సెంటర్ డివైడెడ్కి కార్యక్రమాలు చేస్తే అవన్నీ కూడా క్లోజ్ చేశారు. సెంట్రల్లో మొక్కలు నీళ్ళు ఎక్కి చంపేశారు. ఇవన్నీ కూడా పోయినాయి. అన్నీ మళ్ళీ ఒక వాతావరణం తీసుకురాని ఒక 6 నెలల్లో నేను ఇవన్నీ పునరుద్ధరించి మంచి వాతావరణం పెద్దాపురం తీసుకొస్తాను. పెద్దాపురం మార్పు తీసుకొచ్చాను. ఎవడు బయట నుంచి వచ్చినాయండి పెద్దాపురం ఏంటన్నా అనే స్థాయికి నా డెవలప్మెంట్ కనపడదు. అందుచేత నాకు కూడా ఆనందం చెప్తున్నాను. ఇంకా ఎంకరేజ్మెంట్ తోటి నేను ఇంకా బాగా పనిచేయాలి. నాకు ఈ అవకాశం 10 సంవత్సరాలు ఇచ్చారు, ఇంకో 5 సంవత్సరాలు ఇస్తారు కనుక నేను ఇంకా బ్రహ్మాండంగా పనిచేయాలనే ఆలోచనతో నేను ఉన్నాను. పెద్దాపురం అసెంబ్లీ అంటేనే 2 మున్సిపాలిటీలు, అంటే సామర్లకోట కావచ్చు, పెద్దాపురం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోన ఇప్పటికీ వాటర్ సమస్య చాలా వరకు ఉంది. మీరు గతంలో కూడా హామీ ఇచ్చారు. అంటే గోదావరి ధవళేశ్వరం దగ్గర నుంచి ఇక్కడ పెద్దాపురానికి ఒక పైప్ లైన్ అన్నారు. అక్కడ సామర్లకోట సంబంధించి ఇంకా అంటే మాకు మెయిన్ ఇక్కడ చెరువు ఉంది, మంచి చెరువు ఉంది, ఆ వాటర్ ద్వారా వెళ్తుంది. నేను డైరెక్ట్గా ఆలోచన వచ్చి ధవళేశ్వరం తీసుకొద్దారని 100 కోట్ల ప్రాజెక్ట్ తయారు చేయించాను. సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు దాకా 80% 20% ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ 50% చేసింది. 20% అయితే నేను భరాయించిన సిద్ధంగా ఉన్నాను. 80% నేను భరాయించలేకపోయాను. ఇప్పుడు ఏదో స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చి కట్ చేయాలి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా 80% సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి కార్యక్రమాలకు 80% భరాయించాలి. 20% సాని సంవత్సరాలు భరాయిస్తే గవర్నమెంట్ భరాయిస్తారు. రైల్వే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా అవ్వట్లేదంటే పర్సంటేజ్లు పెరిగిపోవడం వల్ల ఈ ప్రాజెక్టులు అవ్వట్లేదు. ఇలా మరోవైపు తీవ్రంగా ఈ నియోజకవర్గంలో వినిపించేది సూరంపాలెం గుట్ట. ఆ గ్రావెల్ కుంభకోణం ఏంటి? అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? అలా కదమ్మా, 5 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలు విపరీతంగా తవ్వారు. ఇప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళు తవ్వుకుంటూ నేను తవ్వానని చెప్తారు. చాలా విచిత్రంగా ఉంది వాళ్ళు మాట్లాడే మాటలు. ఇప్పుడు కూడా రమ్మంటే రారు. మళ్ళీ జనాలు రెడీగా ఉన్నాను తీసుకెళ్తాను అన్నాను. ఇప్పుడు అక్కడికి
ఎవరు చేస్తున్నాడు ఇప్పటికీ కూడా ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా టోటల్ అంతా కూడా అక్కడ చేస్తున్నారు. చేస్తుంటే ఇప్పుడు నా మీద చేస్తారు. అసలు నేను ఒక వ్యాపారం కానీ పొలం వెళ్ళటం కానీ వ్యాపారం కానీ ఫుల్ టైం రాజకీయం 40 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఎప్పుడు వ్యాపారం అంటే చేయలేదు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎప్పుడు వ్యాపారం చేయలేదు. ఇంకా ఈ ఆలోచన నాకెందుకు వస్తుంది? ఎవరు తవ్వుకెళ్ళలేదు సార్. నా పొరపాటు ఏంటంటే ఎవరో తవ్వుకెళ్ళింది నేను కంట్రోల్ చేయలేను. ఇప్పుడు అదే పరిస్థితి కదా, ఇప్పుడు తవ్వుకెళ్ళిపోతే నేను కంట్రోల్ చేయలేకపోయాను. అంటే 2014లో మన ప్రభుత్వమే ఉంది. అది చెప్పాను, నేను అది చెప్తున్నాను. ఇప్పుడు తవ్వుకెళ్ళిపోయినప్పుడు కొంత అవసరం డెవలప్మెంట్ కూడా, ఏంటంటే రోడ్లు వేయాలి, రోడ్లు అయితే అది కావాలి. అది దానికి వచ్చి మనం రాజీ పడ్డాను. ఎందుకంటే రోడ్లు అవుతున్నాయి కదా అని ఆలోచన రాజీ పడ్డాను. ఇవాళ అది కాదు, ఇవాళ ఒక నుంచి పెద్ద గొయ్యలు తవ్వేసి ఇవాళ అప్పుడు లోనకి కూడా తవ్వనకుండా కంట్రోల్ చేసాం. నేను కూడా ఎప్పుడు కూడా దాని మీదకి వెళ్ళడం కానీ ఒక లారీ విషయం కానీ నేను ఎప్పుడు కూడా ఆ జోలికి వెళ్ళలేదు. ఈవేళ 5 సంవత్సరాల నుంచి టోటల్ అంతా కూడా వేలకు కంకర వెళ్ళిపోయింది, అంతా కూడా వెళ్ళిపోయింది. అది ఎస్ఐండ్ భూమి అండి అది? అన్ని రకాలు ఉన్నాయి. ఎస్ఐండ్ ఉంది, రైతులు ఉన్నారు, రైతుల దగ్గర కొనుక్కున్నారు, ఇవన్నీ చేస్తున్నాను. గవర్నమెంట్ పాలసీలు కూడా తప్పు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎసెట్లన్నీ కూడా గవర్నమెంట్ పర్మిషన్ నేను అడిగితే వెళ్తే మైన్స్ పర్మిషన్ ఇచ్చిందండి. మనం ఏం చేస్తాం? మైన్ పర్మిషన్ ఇచ్చింది కనుక మీరు పోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని పోలీసులు అంటున్నారు. చాలా విచిత్రంగా ఉన్నాయి అని దాని మీద ఇబ్బంది వచ్చింది. రాజప్ప గారు, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామను. ఏంటి లైవ్ డిటెక్టర్లు ఏంటి, ఎవరికాడు పరీక్ష చేసుకోవడం ఏంటి, సాధ్యమైన రాజకీయ అలా మా అన్నీ తెలుసు కనుకే అతను అమెరికా నుంచి వచ్చాడు, దిగాడు. ఇక్కడ ఫీల్డ్లో ఏం జరుగుతుందో తెలియదు. నేను ఛాలెంజ్ చేశాను, నువ్వు చైనాకి నేను వస్తాను, నువ్వు చేయరా అంటే ఎక్కడ తెస్తాడు, మాకు తెలియదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయను, నిన్ను వస్తుంది ఎలా నాకు తెలియదా? అతను వాదించడానికి తప్పించి ఇప్పుడు అతను అడుగుతున్నాను, ఈవేళ మీరు వస్తే అక్కడ జరుగుతుంది, నేను రావక్కల మీరేం చూడండి కాబట్టి దానికి సమాధానం చెప్పడం నేను చేశానని చెప్తాడు. అంటే ఇతను అర్థమైంది ఏంటంటే నన్ను బ్యాడ్ చేయడం, ఏమి తప్పులు లేక అది ఒకటే పట్టుకుంటున్నారు, నాకేమీ లేవు. అది జరిగింది కనుక అది పట్టుకున్నారు తప్పించి నాకు తప్పులు ఎక్కడ చేసి పట్టుకుని ఇది తప్పు చేసి ఇది తప్పు చేసిన పని లేదు. వీళ్ళు ఏం చేశారంటే దాని మీద పడ్డారు. భూములన్నింటిని కూడా తక్కువ రేటు కొనుక్కి ఎక్కువ రేటుకి అమ్మి ఇళ్ళ సైట్లు ఇచ్చారు, పని చేయని సైట్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా కరెక్ట్. ఇవాళ ఎమ్మెల్యేలు అందరూ బ్యాడ్ అయిపోవడానికి కారణం ఏంటి? నేను ఇవాళ ఎలా ఉండడానికి కారణం ఏంటి? నేను చేయలేదు కనుక, కరప్షన్ చేయలేదు కనుక ఇవాళ మళ్ళీ రెడీ. నేను ఇవాళ 20,000 మెజార్టీ దిగితే నేను ఇవాళ వాళ్ళందరూ ఎందుకు మారిపోయారు? ఎవరు చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అందరూ బ్యాడ్ అయిపోయావు, నేను తీర్చేద్దాను. జగన్మోహన్ రెడ్డి గారికి నిధులు పోకపోతే ఎమ్మెల్యే ఎలా పని చేస్తారు? ఇప్పుడు నాకు ఇవ్వలేదు, వైసీపీ ఎమ్మెల్యేకి ఇవ్వలేదు. ఆ నిధులు పోకపోతే ఆడెక్కడ పని చేస్తాడు? ఆడ పని చేయలేదు కనుక ఏదో అలాంటి పనులు చేశారు, పని చేసి వాళ్ళు బ్యాడ్ అయిపోయారు. మీరు బ్యాడ్ అయ్యారు కనుక సీట్లు మార్చేసాను. ఆ పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ఇలా ఇప్పటికే మేము చూస్తున్నాం, రాజప్ప గారు ప్రజల్లో తిరుగుతున్నారు, ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజలు నేను డెవలప్మెంట్ని యాక్సెప్ట్ చేస్తారని నమ్మకం ఉంది. నేను మొదటి నుంచి కూడా ఏమీ జరగలేదు, ఎప్పుడు కూడా జరగలేదు. నా సీటు విషయంలో కూడా చాలామంది వచ్చినా చంద్రబాబు పార్టీ కమిట్మెంట్లో ఉన్నాను, చంద్రబాబుని ఇస్తాడని చెప్పి నేను అనుకున్నాను. ప్రజలు కూడా నేను డెవలప్మెంట్ చేశాను, మళ్ళీ నాకు ఇంకోసారి అవకాశం అని చెప్తున్నాను, మళ్ళీ నేను ఇస్తారని నమ్మకం నాకు ఉంది. అందుచేత సీట్ రావడం విషయంలో కానీ నెగటివ్ విషయంలో కానీ ఎక్కడా కూడా తేడా లేదు. ఇలాగా ఈసారి కూడా మీరు ఈ నియోజకవర్గం నుంచి 3వ హ్యాట్రిక్ సాధిస్తే ఇక్కడ ప్రజలకు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే చాలా చేశానంటున్నారు. ఇప్పుడు చాలా చేశాను, ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఉంది, మిగిలిపోయిన పనులు ఉన్నాయి, పనులు చేయాలి. 2 గ్రామాలకి సాగునీటి కానీ మంచినీటి కానీ రావు. ఆనూరు కొండపల్లి గ్రామాలకి కాలువలు లేదు. ఆ కాలువ నేను తీసుకొచ్చి ఆ 2 గ్రామాలకు కూడా నీరు ఇప్పిస్తాను. నేను కనుమ గ్రామాలకు మేము అన్నట్టు ఈ మున్సిపాలిటీలకి డైరెక్ట్గా పైప్ లైన్ తేవాలి, ధవళించి రావాలి. అది కూడా కేంద్రం సహకారం చేయకపోతే 80% అయితే మేము చేయలేము. దాని 100 కోట్లు అయింది. నేను ఎస్టిమేట్ చేసిన 100 కోట్లు అయింది. 100 కోట్లు 20 crores కట్టడానికి సిద్ధమైంది. నేను 50 crores కట్టమంటే నేను మానేశాను. మేము 50 crores కడితే డెవలప్మెంట్ పంచాయతీ మున్సిపాలిటీ డెవలప్మెంట్ తగ్గిపోద్దని చెప్పి ఆలోచన తగ్గడం. అండ్ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి కనుక 2 తిరుగుబడి కట్టించిన అవకాశం ఉన్నా అంత 50 కోట్లు కట్టాలంటే మున్సిపాలిటీ సామర్థ్యం కాదు. ఇంకేమున్నాయి మీ మధ్యలో ఆలోచనలు ఏమున్నాయి ఇంకా ఈ నియోజకవర్గం? అంటే ఒక అందమైన వాతావరణం సిటీని ఇప్పుడు ఎలా అయితే కొన్ని సిటీలు అయ్యి మన హైదరాబాద్ సిటీ ఎలాగ చంద్రబాబు నాయుడు తయారు చేసాడో ఆ సిటీ వాతావరణం తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తాను. చివరిగా చెప్పండి, మీరు ఒక పెద్దాపురానికే పరిమితం కాదు, రాష్ట్ర నాయకుల స్థాయిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు సీట్లు ఎలా ఉంటుందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సీట్ల అభ్యర్థులను బట్టి ఎలక్షన్ చేసుకునే పరిస్థితిని బట్టి రేజ్ అవుతూ ఉంటాయి. అంచేత మాకు ఇప్పుడు అంచనా ప్రకారం 120, 125 వస్తాయని చెప్పాను. గాలి తగిలిందంటే 150 వస్తాయి. అవన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ అభ్యర్థుల సెలక్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ బీజేపీ టీడీపీ పొత్తు కలిసిన తర్వాత మొత్తం టోటల్ ఇటు పరిధిలో 150 రావడానికి అవకాశాలు. ఆ డిస్టర్బెన్స్ ఇది కొనసాగుతుంది కదా? ఆ డిస్టర్బెన్స్ అవన్నీ కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సెట్ అయిపోతే చిన్న ఎవరు కూడా ఇవాళ
పార్టీని చూసి ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కావాలి, దేశంలో మోడీ గారు కావాలి, ఆ నిధులు తెచ్చుకోవాలి. మోడీ అంటే మాకు ఇప్పుడు కలిసిన తర్వాత ఆ నిధులు తెచ్చుకుని పని చేయాలని ఆలోచనతో ఉన్నాం తెప్పించి అని చేత ప్రజలు అదే దారిలోకి వచ్చారు అందరూ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ది బెస్ట్. ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో పెద్దాపురం నుంచి మాజీ హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప స్పష్టం చేస్తుంది. తన చేసిన అభివృద్ధి తను గెలిపిస్తుంది, ఏ విమర్శలు తన పైన పనిచేయవు, మరోవైపు నిజాయితీగా పనిచేశాను, ఆ నిజాయితీ తను గెలిపిస్తుందని స్పష్టం చేస్తున్నారు. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.